నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని మీకు వీడియో రూపంలో తీసి రిజల్ట్ అన్నది పక్కా వచ్చే వీడియోస్ అన్నది అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంచి వీడియోస్ అనమాట. ఎందుకంటే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత రిజల్ట్ అన్నది ఏవి వస్తాయి ఏవి రావు అన్నది క్లియర్గా మనకు తెలిసిపోతుందండి. నాకైతే మాత్రం పక్కా రిజల్ట్ అయితే సూపర్ అండి, ఎక్సలెంట్. ఎందుకంటే ఎంత బై బర్త్ ఎంత నల్లగా ఉన్నా కానీ లేదా మిడిల్లో నల్లగా అయినా కానీ ఇప్పుడు నేను చెప్పే ప్యాక్ అన్నది వాడితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకునే ప్యాక్ ఇది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత న్యాచురల్గా మీకు రిజల్ట్ అన్నది ఒక్క రోజులోనే వస్తుంది. మొదటి రోజే మీకు తేడా అన్నది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఎందుకంటే అలాంటి వీడియోస్ చేయరు కదా, వాళ్ళకి నాకన్నది క్లియర్గా తెలుస్తుంది అనమాట, ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పి. నేను అందుకని ఇప్పుడు క్లియర్గా రాసి మీకు చూపించాను. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని కూడా మీకు చూపిస్తున్నాను. రిజల్ట్ అనేది లైవ్లోనే నేను మీకు చూపిస్తాను. చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చుతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా నమ్మకంతో ట్రై చేయాలి అని అంటూ ఉంటారు కానండి. ఫస్ట్ రిజల్ట్ వచ్చేది ట్రై చేసుకోవాలి, అంతే కదా. మీకు మనీ వేస్ట్ అవ్వకూడదు, టైం కూడా వేస్ట్ అవ్వకూడదు. గ్లో అన్నది రావాలి. అలాగే స్కిన్ చాలా స్మూత్గా, అసలు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే ఈ ప్యాక్ ఎంత అవుతుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ కోర్స్ చేశాను కాబట్టి మీకు ఇప్పుడు చెప్పను. ఎందుకంటే అంత కాస్ట్లీగా ఉంటుంది. ఇది చాలా తక్కువ రేటుతో మన ఇంట్లో దొరికేవాడితో నేను చెప్తాను. మీరు క్లియర్గా రాసుకోండి, వీడియో సేవ్ చేసుకోండి. ఏంటంటే బీట్రూట్ తీసుకోండి, 2 బీట్రూట్లు తీసుకోండి. పైన ఉన్న తొక్కన్నది తీసేసేయండి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయండి. నీరు అన్నది పోయకుండా మిక్సీ పట్టుకొని రావాలి మెత్తగా. బీట్రూట్ వల్ల చాలా మంచి గ్లో వస్తుంది మనకి. అది ఆ బీట్రూట్ రసం ఒక క్లాత్లో వడపోసుకోండి. దీనికి మనకు కావాల్సింది, ఈ ప్యాక్ మనం తయారు చేసుకోవడానికి కావాల్సింది ఐరన్ కడాయి తీసుకొని అందులో బీట్రూట్ జ్యూస్ మాత్రమే మీరు పిండుకోండి. ఆ పిప్ అన్నది మనకి పనికిరాదు. నీరు పోయకండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని పెసలకి ఏమి కొలతలు ఏమి లేవండి. పెసలు ఎన్నైనా పర్వాలేదు, మనకి పెసర పిండి కావాలి. పిండి జల్లించుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండి ఇంకా మెత్తగా వచ్చినట్టుగా మీరు జల్లించుకోవాలి. సాధ్యమైనంత మెత్తగా మనకి రావాలి. చూశారు కదా, ఇందులో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అండి? లేవు కదా. ఇప్పుడు ఆ కళాయిలో మనం బీట్రూట్ జ్యూస్ అన్నది స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. మరిగిన తర్వాత సగం వరకు ఆ జ్యూస్ అన్నది మరిగేటట్టుగా చూసుకోండి. మరిగిన తర్వాత మీరు స్టవ్ కట్టేసేయండి. కట్టేసి చల్లారనివ్వండి. వేడి మీద మనం ఏది చేయకూడదు. నేను స్టవ్ కట్టేశాను, చల్లారిపోయింది. చల్లారిన తర్వాత పెసరపిండి మనం గ్రైండ్ చేసుకున్నాం చూసారా, ఆ పెసరపిండి ఇందులో వేసి మనం కలుపుకోవాలి. చాలా మంచి ప్యాక్ అండి, రిజల్ట్ పక్కాగా వస్తుంది. బిలీవ్ మీ, నన్ను నమ్మండి మీరు. ఎందుకంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే నేను ఎంతోమందికి రాసి చూశాను, చాలా మంచి రిజల్ట్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా మంచి రిజల్ట్. మీరు ఆశ్చర్యపోతారు. మీరు రాసుకొని మీరు ఆశ్చర్యపోతే నన్ను అడగండి. పెసరపిండి మొత్తం కూడా నేను వేశాను, ఎందుకంటే మనకు గట్టిగా రావాలి. అస్సలు బీట్రూట్ అన్నది కనిపించకూడదు. పెసరపిండిలో ఆ బీట్రూట్ జ్యూస్ అన్నది కలిసిపోవాలి. ఇప్పుడు ఒక పళ్ళెంలో వంపేసుకోండి ఆ ముద్ద. ఇందులో మనం వేసుకోవాల్సింది చందనం పొడి. చందనం పొడి ఆయుర్వేద షాపులో మాత్రమే మీరు తెచ్చుకోండి. 3 స్పూన్లు వేశాను. ఆ తర్వాత కస్తూరి పసుపు, ఇది కూడా ఆయుర్వేద షాప్లో మనకు దొరుకుతుంది. ఇది కూడా 3 స్పూన్లు వేశాను. ఇప్పుడు నేను వేస్తుంది శనగపిండి. ఇది కూడా ఆయుర్వేద షాప్లోనే తెచ్చుకోండి. ఇది కూడా ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం పొడి కూడా బాగా కలపండి. సాధ్యమైనంత మెత్తగా పొడిలాగా మీరు కలుపుకోండి. ఇదిగోండి చూడండి, నాకైంది పొడి ఎంత బాగా వచ్చిందో చూసారా. ఇది మనకి 6 నెలలు 8 నెలల వరకు నిల్వ ఉంటుందన్నమాట. గాజు సీసాలో భద్రపరచుకోండి, అంతే. ఇప్పుడు వాడుకునే విధానం నేను చూపిస్తాను, చూడండి క్లియర్గా. ఒక గిన్నె తీసుకొని పచ్చిపాలు అందులో పోసుకోండి. పచ్చిపాలు పోసుకున్న తర్వాత గ్లిజరిన్ 1 స్పూన్ వేసుకోండి. వేసి బాగా ఆ 2 కలపండి. ఇది క్లెన్జింగ్ లాగా మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ ఇదే మనం చేసుకోవాలి. ఎప్పుడైనా ఫేస్ వాష్
చేసుకునే అంటే ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు వాష్ చేయకుండా మీరు ఇలా ఈ విధంగా పచ్చిపాలు గ్లిజరిన్తో మీరు ఫేస్ అన్నది బాగా మర్దన చేసుకోవాలి. చేసుకుంటే మురికి ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని బాగా మీ ఫేస్ అన్నది ఈ పాలు గ్లిజరిన్తో మర్దన చేయండి. అంటే రుద్దండి బాగా, మురికి ఆ క్లాత్కే మీకు కనిపిస్తుంది, అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా ఎప్పుడు ప్యాక్ వేయకూడదండి. ప్యాకే కాదు, ఏ పని కూడా ఫస్ట్ చేయకూడదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నెక్కి రాయరు, నెక్కి ఎలాంటి ప్యాక్స్ వేయరు, అంటే ఫేస్కి వేసేసి వదిలేస్తారనమాట. అదే చాలా మిస్టేక్ అండి, అలా చేయకండి. నెక్, చెవులు, మెడ అన్నిటికి కూడా మొహానికి కలుపుకొని మనం ప్యాక్ వేసుకోవాలి. సాధ్యమైతే చేతులకు కూడా కలిపే మనం ప్యాక్ వాడుకోవాలన్నమాట, ఏ ప్యాక్ అయినా కానీ. ఇప్పుడు నేను బాగా మర్దన చేస్తున్నాను, రుద్దుతున్నాను. చూశారు కదా మురికి ఎలా పోతుందో. ఇప్పుడు నీళ్లతో కడుక్కొని ప్లెయిన్ వాటర్ నీళ్లతో కడిగి క్లాత్తో తుడుచుకొని వచ్చాను. ఇప్పుడు ప్యాక్ అన్నది మనం వేసుకోవాలి. ఆ ప్యాక్ ఎలా వాడాలో నేను చెప్తాను. చిన్నపిల్లలకైనా ఇలాంటి ప్యాకే వాడుకోండి. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత మీరు ఒక గిన్నెలోకి తీసుకోండి. మనం తయారు చేసి పెట్టుకున్న పొడి. నేనైతే ముఖానికి, చేతులకి, మెడకి, చెవులకి సరిపడా రాద్దామని చెప్పి తీసుకున్నాను. పచ్చి పాలు అందులో పోసాను కొద్దిగా. ఇప్పుడు పోసిన తర్వాత రోజ్ వాటర్ ఇప్పుడు వేసుకోండి. పచ్చి పాలు లేకపోతే రోజ్ వాటర్ ఒక్కటే వేయండి, పర్వాలేదు. బాగా మిక్స్ చేయండి, కలపండి. ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి. రాసుకున్న తర్వాత మన దగ్గర ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ప్యాక్ లాగా అప్లై చేసేసేయండి. ముఖానికి, చేతులకి, మెడకి మొత్తానికి అప్లై చేసుకోండి. కానీ మీరు చేసే పొరపాటు ఏంటో చెప్పనా అండి. అంటే నేను బ్యూటీషియన్ కోర్స్ చేసి కొన్ని రోజులు వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. ఏంటంటే ప్యాక్ వేసేసిన తర్వాత బాగా ఎండిపోయినట్టుగా వదిలేస్తూ ఉంటారు. అదొకటి మిస్టేక్ ఒకటి. ఆ తర్వాత ఇంకొకటి చెప్తాను. రుద్దేటప్పుడు కూడా గబగబా రుద్దేస్తూ ఉంటారనమాట. బుగ్గలు కానీ, నుదురు కానీ, ఫోర్ హెడ్ కానీ అలా. అది ఒకటి చాలా పొరపాటు అండి. అలాంటివి రెండు కూడా మిస్టేక్స్ చేయకండి. నేను ఇప్పుడు ఎలా చేస్తానో మర్దన చేసి మీకు చూపిస్తాను, ఆ విధంగా చేయండి. స్కిన్ అన్నది ఎంత గ్లో వస్తుందో తెలుసా. మీరు ఫస్ట్ ఎండలోకి వెళ్ళి చూసుకోండి మీ ముఖాన్ని ఈ ప్యాక్ వేసిన తర్వాత. ఇదిగోండి ఈ విధంగా ఎండాలి, అంతేగాని మరీ గట్టిగా ఎండిపోకూడదు. కొద్దిగా పచ్చిగా ఉన్నట్టుగానే చూసుకోండి. ఒక 20 నిమిషాలు ఉంటే సరిపోతుంది. చూశారు కదా, మీకు దగ్గరగా జూమ్లో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రుద్దండి. నోస్ దగ్గర, బుగ్గలు, ఫోర్ హెడ్ మొత్తం మీరు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రుద్దుతూ ఉంటే, అంటే చిన్నపిల్లలకి మసాజ్ చేస్తూ ఉంటారు చూసారా, ఆ విధంగా మీరు చేసుకోవాలన్నమాట. కళ్ళ కింద కూడా ఈ ప్యాక్ రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్యాక్ అంతా వేసిన తర్వాత మనకి కొద్దిగా ఫేస్ అన్నది బాగా గ్లో వచ్చేసి కళ్ళు కొంచెం నల్లగా కనిపిస్తాయి. ఎందుకు తెలుసా, సెన్సిటివ్గా ఉంటాయి కళ్ళు, అందుకని చాలా నల్లగా కనిపిస్తాయి. దానికి కూడా మన దగ్గర మంచి టిప్ ఉంది. 3 డేస్లో వచ్చేస్తాయి కళ్ళు మామూలుగా, ఏం పర్వాలేదు. ఈ ప్యాక్ చూడండి, నేను ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను, ఎంత గ్లో వచ్చింది తెలుసా. ఈ ప్యాక్ వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు నమ్మి మీరు చెయ్యండి, గ్లో వెంటనే వస్తుంది. 7 డేస్ మీరు ఇది వాడి చూడండి, అసలు మీకన్నా అందమైన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఏం వాడారు అని చెప్పి మొదటి రోజే మీ వెంట పడతారు. మీకు తెలిసిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ హస్బెండ్ కూడా అడుగుతారు మిమ్మల్ని, మీ అత్తయ్య వాళ్ళందరూ కూడా అడుగుతారు. అంత మంచి గ్లో వస్తుందండి నిజంగా. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఏ వీడియో కావాలో అడగండి, కామెంట్ కూడా చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్బు మాత్రం అస్సలు పెట్టద్దు. ఈ 7 రోజులు సబ్బు అన్నదే వాడద్దు. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఇదేంటంటే, కానీ మన వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా అందరు లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మంచి వస్తాయి. ఎందుకంటే నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని మీకు వీడియోస్ చెప్తాను కాబట్టి మీకు రిజల్ట్ చాలా బాగా వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి ఏంటంటే, ఇది లడ్డు చేసుకోవడం కోసం 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు తీసుకొని పోసుకోవాలి. కొద్దిగా నీళ్ళు తీసుకొని చిన్న ఉండలు లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా కప్పు తీసుకుంటే కప్పు నీళ్ళు, ఇదే మెజర్మెంట్ సరిపోతుందండి. బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత స్పూన్తో ఇలా, అంటే మన చేత్తో ఇలా అంటే మనకు అలా రావాలి, కింద పడిపోకూడదు. అలా ఉంటే కరెక్ట్గా మనకి లడ్డు వస్తుందన్నమాట. ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ విధంగా ఒక పాల ప్యాకెట్ తీసుకొని, పాల ప్యాకెట్ బాగా కడగండి, పాలు లోపల లేకుండా. కడిగిన తర్వాత మనం తయారు చేసుకున్న శనగపిండిది ఆ పాల ప్యాకెట్లో వేసేసేయండి. అంటే కొత్తగా చేస్తారు చూసారా, వాళ్ళకి నూనె తుల్లుద్ది, నూనె చిటుమని తుల్లుతూ ఉంటాయని భయపడుతూ ఉంటారనమాట.
అలాంటి వాళ్ళకి ఈ టిప్తో అంటే ఈ పాల ప్యాకెట్తో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరి సహాయం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పాల ప్యాకెట్లో వేసుకొని ఎక్కువ చేసుకున్నారనుకోండి, నిండా వేయొద్దు, పాల ప్యాకెట్కి సగం మాత్రమే వేయండి. వేసి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదా దారం కానీ టైట్గా చుట్టేసేయండి, బయటికి రాకుండా. చుట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కత్తెర తీసుకోండి. తీసుకొని బ్యాక్ సైడ్ అంటే దాని వెనక వైపు చాలా సన్నగా, సాధ్యమైనంత వరకు సన్నగా కట్ చేయండి. పెద్దగా ఎక్కువ కట్ చేయొద్దు. ఎక్కువ కట్ చేస్తే మనకి లావుగా వచ్చేస్తాయి అనమాట. లావుగా వచ్చినా పర్వాలా, పెద్ద లడ్డు చేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే కొంచెం సన్నగా కట్ చేయండి. చూసారు కదా, నేను కొద్దిగా సన్నగా కట్ చేశాను, సాధ్యమైనంత వరకు సన్నగా కట్ చేశాను. ఈలోపు మీరు ఏం చేస్తారంటే పక్కన కళాయిలో నూనె స్టవ్ మీద పెట్టండి, ఎచ్చబడినివ్వండి. నూనె కొద్దిగా వేడెక్కనివ్వండి. వేడెక్కిందా లేదా అని చూసుకోండి. వేడెక్కిన తర్వాత ఒక్కొక్క డ్రాపు వేయండి. వేస్తే మనకి ఒక రకమైన బూందీలాగా వస్తుంది అనమాట. లేదు మనకి ఒక్కొక్క డ్రాపు ఎందుకు, కొంచెం ఫాస్ట్గా వేద్దాం అని అనుకుంటే మీరేం చేస్తారంటే ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి, అలా కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్క డ్రాపు వేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అన్నీ ఒకే సైజులో ఉంటాయి. కార బూందీ కూడా చేసుకోవచ్చు ఇట్లా, అంటే ఒకే సైజులో ఉంటాయి కాబట్టి. చూసారు కదా, ఇలా కాకుండా ఫాస్ట్గా వేసుకోవాలి, ఒకేసారి వేయాలి అనుకుంటే ఆ పాల ప్యాకెట్నే కొంచెం మీరు గట్టిగా నొక్కారనుకోండి, ఇగోండి ఇలా ఈ విధంగా ఇలా నొక్కి ఫాస్ట్గా తిప్పుతూ ఉంటే సన్నగా పడుద్ది, మీకు నీళ్ళలాగా పడుద్ది, ఫాస్ట్గా కూడా అవుద్ది. కానీ ఒక్కొక్కసారి మధ్యలో ఉండలాగా ఉండిపోద్ది. అంటే ఫాస్ట్గా తిప్పలేకపోతే కొత్తగా ట్రై చేసిన వాళ్ళు చెయ్యి తిరగదు కదా, తిరగనప్పుడు అక్కడే ఆగిపోయింది అనుకోండి, ఆ ముద్దలాగా మధ్యలో అలా పడిపోద్ది అనమాట. అదొకటి చూసుకోండి, అంతే. ఇక మనకి లడ్డు ఎలా చేస్తామో మనకు తెలుసు కదండి. ఎర్రగా కాలాలి, బూందీ అన్న చక్కగా ఏగాలి. ఏగిన తర్వాత బూందీ తీసి పక్కన పెట్టుకోవడమే. ఎర్రగా ఏగిందండి, నేను తీసేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. కానీ నూనె విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త, అంటే కొత్తగా ట్రై చేసిన వాళ్ళకి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఏ కప్పుతో అయితే మనము పిండి కానీ నీళ్లు కానీ పోసుకున్నామో అదే కప్పుతో బెల్లం వేసుకోండి. వేసుకొని పాకం తీయడం కోసం కొద్దిగా నీళ్ళు, ఎక్కువ అవసరం లేదండి. ఎక్కువ నీళ్ళు పోస్తే మనకి టైం కూడా ఎక్కువ లాగేస్తుంది అనమాట. అలా కాకుండా పాకంకి సరిపడా కొద్దిగా నీళ్లు పోసుకొని పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి కొద్దిగా వేయండి స్మెల్ కోసం. యాలకుల పొడి వేసిన తర్వాత లైట్గా తీగపాకం వచ్చిందా లేదా అని చూసుకోండి. గరిటె పెట్టి మనం చేత్తో ఇలా అంటూ ఉంటే తీగపాకం వచ్చింది లేని తెలిసిపోద్ది. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న బూందీ అన్నది ఆ పాకంలో వేసేసి స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు మీరు కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు లడ్డూలాగా చుట్టుకోవచ్చు, లేదా అచ్చు, ఇప్పుడు బయట అమ్ముతున్నారు చూసారా మనకి స్వీట్ షాప్లో, అచ్చులాగా పోసేసి అమ్ముతారనమాట. అలా అచ్చులాగా మీరు తయారు చేసుకోవచ్చు. బాక్స్ తీసుకొని దీన్ని అచ్చులాగా పోసేసుకొని చల్లారిన తర్వాత బయటికి లేపేస్తే వచ్చేస్తుంది. కాస్త బాక్స్కి నెయ్యి కానీ ఒక చుక్క నూనె కానీ రాసుకుంటే ఈజీగా లేసిపోద్ది అనమాట. కానీ రుచి మాత్రం భలే ఉంటుందండి. పాల ప్యాకెట్తో చేసింది రుచి చాలా బాగుంటుందన్నమాట. మీకు ఏ టిప్ నచ్చింది? మంచి బ్యూటీ టిప్స్, హెయిర్కి సంబంధించి, మన పెద్దమ్మకి హెయిర్కి సంబంధించి, నేను నా హెయిర్కి సంబంధించి, నా హెయిర్ కూడా చూశారు కదా, ఏం వాడుతున్నామో మీకు చూపిస్తారు. ఎప్పటి నుంచి చూడండి.